హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్ అయితే ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు టాపిక్లో రేపల్లె మండలంలో సంబంధించి ఒక వ్యక్తిని చాలా దారుణంగా అయితే కొట్టడం జరిగింది. అంతకు ముందుగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి దాకా చూడండి. ఈ వీడియోలో ఏం జరిగిందనే విషయాన్ని అయితే నేను క్లుప్తంగా క్లియర్గా చెప్తాను, ప్లస్ వీడియోతో కూడా నేను ప్రూఫ్ చూపిస్తాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఒక అతని మీద పాత కక్షలతో ఒక 5 మంది ఒక చికెన్ సెంటర్ దగ్గర ఆటో డ్రైవర్ అంట అతను, బహుశా చికెన్ తీసుకోవడానికి ఏమన్నా వెళ్ళాడో ఏమో తెలియదు. అయితే కానీ అక్కడ ఒక్క వ్యక్తి మీద, అంటే ఒక రాక్షసులాగా, అంటే రాక్షసత్వం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా 6-7 మంది కత్తులు తీసుకొని ఎంత దారుణంగా కొడుతున్నారంటే, అతను పూర్తిగా నాకు తెలిసి అతను బహుశా బతికి ఉండకపోవచ్చునేమో అంతలా. అంటే దీన్ని అర్థం చేసుకోండి మీరే, అంటే అంతలా కొడుతున్నారనమాట. ఎంత దారుణం అండి. కలికాలము ఇంకా ముందు ఎలాంటి ఘోరాలు చూడాలో అని నిజంగా అయితే నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు మనలో మానవత్వం అనేది ఉందా? ఇంతలా పైశాచికత్వం ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా మనము కలియుగంలో ఆ కలిరాజుకు పుట్టినటువంటి వారసత్వమేనేమో. అందుకే మనం ఇంతలా సమాజంలో ఉన్నటువంటి మనపై మనమే మానవత్వం లేకుండా ఈ రకంగా ఒకరిపై ఒకరు కత్తులు దూచుకుంటూ, అలాగే నరుగుతూ, ఆడపిల్లల్ని అవమానం చేస్తూ, ఆడపిల్లల్ని రేపులు మానభంగాలు, ఆడపిల్లలపై ఎన్నో రకమైనటువంటి అగత్యాలకు పాల్పడుతున్నటువంటి మన మానవ జాతి నిజంగా మనం మనుషులమేనా? ఒక్కసారి మనము ఒక ప్రశ్న వేసుకోండి. ఎవరు అండి అసలు? మనలోనే ఉన్నాము. ఒక వ్యక్తికి మంచి జరిగితే మంచి చేయాలి, లేదు అంటే చెడు మాత్రం చేయకూడదు. అర్థమవుతుందా? అంతేగాని ఒక మనిషిని కొడుతుంటే అంతమంది ఉన్నారు పక్కన, అతను కొడుతుంటే ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా వచ్చి ఆపింది లేదు. మరి ఇది సమాజమేనా? ఒకసారి అర్థం చేసుకోండి, మీకు మీరు ప్రశ్న వేసుకోండి. మనం సమాజంలో బతుకుతున్నామా? ఇలా అయితే ఎలా బతకడం చెప్పండి? చాలా అంటే చాలా దారుణం అండి. చూడండి, ఆ వీడియో వేస్తాను, చూసి చివరిదాకా చూడండి. ఏం జరిగిందనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, ఉంటాం మరి. పాత గొడవల నేపథ్యంలో దారి కాచి వ్యక్తిపై దాడి చేసిన ఘటన బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం రేపల్లె మండలంలో జరిగింది. ఊలిపాలెం గ్రామానికి చెందిన కైతేపల్లి నాగరాజుకు అదే గ్రామానికి చెందినటువంటి మరికొందరితో పాత గొడవలు ఉన్నాయి. ఆటో డ్రైవర్ అయిన నాగరాజు ప్రయాణికులను ఎక్కించుకుని రేపల్లె వెళ్తున్న సమయంలో అరవపల్లి గ్రామ శివారుకు రాగానే అప్పటికే అక్కడ దారికాచి ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఆటోలో నుంచి అతనిని బయటికి లాగి కర్రలతో దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.